వాంకెడ వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 54 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ముంబై విధించిన 216 పరుగుల టార్గెట్ ను ఛేదించడంలో లక్నో సూపర్ జైంట్స్ విఫలమైంది. 20 ఓవర్లలో 161 పరుగులకి ఆలౌట్ అయింది. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా దెబ్బకి లక్నో సూపర్ జైంట్స్ బ్యాట్స్మెన్లు విలవిలాడిపోయారు. దీంతో ఈ మ్యాచ్ గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల టేబుల్లో 2వ స్థానానికి పరిగెత్తింది. 6 విజయాలతో 12 పాయింట్లతో టాప్ లో ఉంది. ఈ ఓటమితో లక్నో జట్టు 6వ స్థానానికి పడిపోయింది. ఇకపోతే టాస్ గెలిచిన లక్నో సూపర్ జైంట్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్ మొదట బ్యాటింగ్ చేసి 7 వికెట్లకి 215 పరుగులు చేసింది. ఆరంభంలో రోహిత్ శర్మ 12 పరుగులు చేసి తొలి వికెట్ ను కోల్పోయిన రియాన్ రికల్టన్ తో కలిసి విల్ జాక్స్ రెండో వికెట్ కి 55 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే రియాన్ రికల్టన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 32 బంతుల్లో 58 పరుగులు చేసి అవుట్ కాగా విల్ జాక్స్ కూడా 29 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఆకాశ్ మ్యాథ్గా చెలరేగిపోయాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 54 పరుగులు చేసి హాఫ్ సెంచరీ తర్వాత తాను అవుట్ అయ్యాడు. అయితే చివర్లో నమందీర్ కేవలం 11 బంతుల్లో 25 పరుగులు, కార్బిన్ బోస్ 10 బంతుల్లోనే 20 పరుగులు చేయడంతో ముంబై 215 పరుగులు చేసింది. ఇక 216 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఐడెన్ మార్క్రమ్ 9 పరుగులే చేసి పెవిలే చేరగా మిచెల్ మార్ష్ తో కలిసి నికోలస్ పూరన్ రెండో వికెట్ కి 42 పరుగులు జోడించారు. ఇక తర్వాత వరుస విరామాల్లో నికోలస్ పూరన్ 27, మిచెల్ మార్ష్ 34 పరుగులతో వెంటనే అవుట్ అయ్యారు. ఇక రిషబ్ పంత్ కూడా 4 పరుగులే చేయడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఈ క్రమంలో ఆయుష్ బదోని 35, అలాగే డేవిడ్ మిల్లర్ 24 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేసే క్రమంలో ఈ 2 వికెట్లను కూడా కోల్పోయింది లక్నో. అయితే ఒకే ఓవర్ లో బుమ్రా అయితే 3 వికెట్లు తీసి లక్నో సూపర్ జైంట్స్ వాటమి ముందే ఖరారు చేశాడు. దీంతో 20 ఓవర్లలో 161 పరుగులకి ఆలౌట్ అయింది లక్నో. 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ లో గెలిచింది. ట్రెంట్ బౌల్ట్ 3, జస్ప్రీత్ బుమ్రా 4, అలాగే విల్ జాక్స్ కు 2 వికెట్లు పడ్డాయి. మొత్తంగా ఈ మ్యాచ్ గెలుపుతో ముంబై ఇండియన్స్ 12 పాయింట్లతో టేబుల్లో 2వ స్థానానికి ఎగబాకగా లక్నో సూపర్ జైంట్స్ ఓడిపోయి పాయింట్ల టేబుల్ 6వ స్థానానికి పడిపోయింది.